పిచ్చోడి చేతిలో అమెరికా అతలాకుతలమవుతోంది. పిచ్చోడు అన్న పెద్ద పదం వాడడానికి మాకే సిగ్గేస్తోంది. కానీ ట్రంప్ నాలుక మడతేయడం చూస్తే అంతకంటే పెద్ద పదం ఆయనకు దొరకడం లేదు. అగ్రరాజ్యపు అధినేత ఎలా వ్యవహరించాలి, ప్రపంచానికి ఎంతటి చక్కటి సారథ్యం వహించాలి, కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను పిలిపించుకుని అతడితో డీల్స్ కుదుర్చుకున్నప్పుడే అర్థమైపోయింది. ట్రంప్ చేతిలో అమెరికానే కాదు, ప్రపంచం కూడా ముప్పు ముంగిట పొంచి ఉందని. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశంగా పేరు పొందిన పాకిస్తాన్తో ట్రంప్ వ్యవహరించిన తీరు అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు మిత్రదేశంగా కంటే ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేసే దేశంగా పాకిస్తాన్కు పేరుంది. పాకిస్తాన్కు ఉగ్రవాదంతో ఉన్న సంబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు ఏదో రకంగా పాకిస్తాన్లో కనిపిస్తాయి. 2001లో అమెరికాలో ట్విన్ టవర్స్పై జరిగిన దాడిలో వేల మంది మరణించారు. ఈ దాడికి సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే తలదాచుకున్నాడంటే ఆ దేశం ఉగ్రవాదానికి ఎంతగా అండగా నిలుస్తుందో అర్థమవుతుంది. మొన్నటి వరకు చైనాతో అంటకాగిన పాకిస్తాన్ భారత్తో జరిగిన యుద్ధంలో చైనా ఆయుధాలు సరిగా పనిచేయకపోవడంతో ఇప్పుడు అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని ట్రంప్ పాకిస్తాన్తో డీల్స్ కుదుర్చుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ట్రంప్ తన వ్యక్తిగత లాభాల కోసమే పాకిస్తాన్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం పాకిస్తాన్లోని పెట్రోల్, ఖనిజ సంపదను సొంతం చేసుకోవడం కోసం ట్రంప్ తన కుమారులు, అల్లుడు కంపెనీలకు ఆ ఖనిజాలు దక్కించుకునేందుకు పాక్ ఆర్మీ చీఫ్ను అమెరికాకు ఆహ్వానించి డీల్స్ చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అమెరికాకు పాకిస్తాన్తో దగ్గరగా ఉండడం వల్ల పెద్దగా లాభం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ తన కుటుంబ సామ్రాజ్యం కోసం పాకిస్తాన్ సంపదను హరించడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ప్రపంచ భద్రత ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాలో ఉంటూ తమ దగ్గర అణ్వాయుధాలున్నాయని, వాటితో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరిస్తున్నా ట్రంప్ మౌనంగా ఉండడం చూస్తుంటే నిజంగా ఒక బాధ్యత గల నాయకుడా అని సందేహాలు కలుగుతున్నాయి. తన సొంత లాభాల కోసం ప్రపంచాన్ని ఉగ్రవాద దేశం ముందు ఉంచుతున్న ట్రంప్ పాలన చూస్తుంటే నిజంగానే ఒక పిచ్చోడి చేతిలో అమెరికా బందీ అయిపోయిందని అనిపించక మానదు.